సరే, హలో అండి. ఉన్న పలంగా వీడియో చేయమంటే ఎలా అండి? ఇప్పుడే స్నానం చేసుకుని వస్తున్నాను. నమస్తే అండి. చికెన్ బిర్యానీయా? అమ్మో బాబోయ్, చికెన్ బిర్యానీ అంటండి. వనక్కండి, అస్సలాములైకుం. చూడండి, ఇప్పుడే స్నానం చేసుకుంటాను. విజయ్ చేతి రుచుల్లో చికెన్ బిర్యానీ చేయమంటున్నారు. ఎలా చేయమని? విజయ్ చేతి రుచుల్లో అన్ని ఫాస్ట్గా చేస్తాననేసి ఇలాగా ఉన్న బలంగా చేయమంటున్నారండి. అయ్యో, తల కూడా ఆరలేదు ఇంకా. ఎలా చేసేది నేను? సరే 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 సరే, నా పైన అంత నమ్మకం పెట్టుకున్నారు. మీకు కావాలండి బ్యాచులర్స్ బిర్యానీ, ఫాస్ట్గా క్విక్గా చేసే చికెన్ బిర్యానీ కావాలా మీకు? అయితే చూసుకోండి. ఇప్పుడు రెడీ అవ్వలేదేంటి? ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినానో. అదే ఫాస్ట్లో చకాచక్ ధనాధన్ బ్యాచులర్స్ బిర్యానీ చేసేస్తాము. దీనికి కావచ్చు ఇంగ్రీడియన్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. రండి, రంగులు దిగేస్తాం. మన ఈరోజు బ్యాచులర్స్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. చికెన్ 1 kg తీసుకుంటున్నాను. ఈ 1 kg చికెన్కి 1/2 kg రైస్ కావాలి మనకు. సో 1 kg చికెన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుంటాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకోండి. కారం పొడి 1 స్పూను, పసుపు పొడి 1/2 స్పూను, ఉప్పు 1 స్పూను, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4, ఒక పిటికెడు కొత్తిమీర, కర్డ్ 200 ml, 1 కప్ తీసుకున్నాను, 1 బౌల్, పుదీనా 1 పిటికెడు. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నీ బాగా కలిపేసాము. సో ఇది ఇలాగే ఉండి అంతలోపల మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. మన బ్యాచులర్స్ బిర్యానీకి కావాల్సిన చికెన్ అయితే కలిపి పెట్టినాము. చూసుకోండి, ఏమీ వెయిట్ చేయాల్సిన పని లేదండి, ఫాస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ 1 kg చికెన్ తీసుకున్నాను, దానికి 1/2 kg బియ్యం తీసుకున్నాను. బియ్యంని ఆల్రెడీ కడిగి పెట్టుకునేసాను. నెక్స్ట్ మనము బిర్యానీ చేసుకోవాల్సిందే. బిర్యానీ చేయాలంటే ఎలా చూడండి, ఆల్రెడీ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వండి. మన బ్యాచులర్స్ బిర్యానీకి కావాల్సిన ఓల్ గరం మసాలా ఐటమ్ చూడండి, చాలా తక్కువ ఉంది. 1 స్టార్ అనాస్, 8 to 9 లవంగాలు, 5 ఇలాచి ఏలకులు, 4 మరాఠీ మొగ్గు, చెక్క 1 inches 2 pieces తీసుకున్నాను. అంతేనండి. ఫస్ట్ ఏమేమి వేస్తానో వాచ్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఆయిల్ హీట్ అయింది, అన్ని గరం మసాలా అందులో వేస్తాం ఒకేసారి, నో వెయిటింగ్. నెక్స్ట్ మనము ఆనియన్స్ వేయాలి. 4 ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్, పొడుగ్గా. సో ఈ ఆనియన్స్ అందులో వేసుకునేస్తాము. గ్రీన్ చిల్లీస్ 6 to 7 నంబర్స్ పొడి కట్ చేసుకున్నాము, అది కూడా వేసుకునేస్తాము. కొద్దిగా ఆనియన్స్ పెట్టుకున్నానండి, ఇది మనము రైతా చేసుకోవాలి కదా, అందుకనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అదొకటే మనకు టైం కన్స్యూమింగ్. మళ్ళీ చికెన్ వేసిన తర్వాత చికెన్ ఉడకాలి. ఈ బిర్యానీకి టొమాటోలు వద్దండి. టొమాటోలు షాక్ కొట్టేస్తుంది. టొమాటోలు అంటేనే టొమాటోల ధరలు ఎక్కడికో చివరి అంచున వెళ్ళిపోయింది. ఇంకొంచెం సముద్రపు చివరి అంచున వెళ్ళిపోయింది, ఇంకొంచెం సముద్రం పడిపోతుంది. మనకు టమాటాలే తెలియదు, అంత డిమాండింగ్గా ఉంది. ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్. చూడండి, పుదీనా ఇంకొక పిటికెడు వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కొద్దిగా చల్లుకుంటున్నాను. సాజీరా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము, 1 స్పూన్. సో అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడే గుమగుమలాడిపోతుంది అండి బిర్యానీ. పొద్దున్నే బిర్యానీ చేయమంటే ఇలాగే నేను ఫాస్ట్ చేస్తాను. మీరు కూడా సండేస్లో ఎక్కువ టైం తీసుకోకండి, ఇలాంటి ఫాస్ట్ బిర్యానీ చేసుకోండి, ఎంజాయ్ చేయండి డే ఫుల్. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతుందండి. నెక్స్ట్ మనము ఆల్రెడీ పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొనేస్తాము.
అదనమాట. చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 minutes బాగా దాన్ని మగ్గనియండి. 10 minutes ఎక్కువదు. చికెన్ చూడండి నీళ్ళంతా వస్తుంది బయటికి, ఇవంతా డ్రై అవ్వాలి. అప్పుడే మన చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది. చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనము మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకునేస్తాము. చూడండి 2 spoons కారం వేసుకుంటున్నాను, నోట్ చేసుకోండి. చికెన్లో ఆల్రెడీ 1 spoon వేసుకున్నాము, 2 spoon ఇప్పుడు వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. పసుపు కూడా ఒక 1/4 spoon, ధనియాల పౌడర్ 1 spoon, సాల్ట్ ఆల్రెడీ చికెన్ వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి రుచి తగినట్టుగా. నేను ఇక్కడ ఒక 1/2 spoon వేసుకుంటాను. నెక్స్ట్ గరం మసాలా, మీకు బిర్యానీ మసాలా దొరికితే వేసుకోండి, గరం మసాలాను కూడా వేసుకోండి. ఆ పౌడర్ 1 spoon. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక కలుపుతాము. వా 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 ఏం కలర్ అండి మన చికెన్ బిర్యానీ. ఈ బ్యాచులర్స్ బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది. సండే మార్నింగ్ క్విక్గా అయ్యే ఒక టేస్టీ యమ్మీ బిర్యానీ అనమాట ఇది. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేస్తుంది చికెన్లో, మసాలా కూడా బాగా ఫ్రై అయింది. ఇంకా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేస్తాం. ఈ రైస్ నేను 1/2 kg తీసుకున్నాను. 1 గ్లాస్కి 1/2 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. అది రేషియో అనమాట చికెన్ బిర్యానీకి. 2 glasses తీసుకోకూడదు. 1 glass రైస్కి 1/2 glass వాటర్. ఓకే, సో ఇప్పుడు మనం రైస్ అందులో వేసుకుంటాము. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మన చికెన్ బిర్యానీ. వాటర్ ఆల్రెడీ మనం కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి అందులో వేసుకునేస్తాము. నెక్స్ట్ అందులో కొంచెం మిగిలిన పుదీనా ఇంకా అది పెట్టుకుంటాం పైన. ఒక కలిపి ఉప్పు కారం చూసుకొని ఇది ఉడికొచ్చినప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ చేయాలి. సో ఇప్పుడు మనము ఇది బాగా ఉడుకు రావాలి. ఉడికొచ్చిన తర్వాత ప్రెషర్ కుక్ చేస్తాం. ఒక 2 whistles చాలు మీడియం ఫ్లేమ్లో. బిర్యానీ రెడీ అయిపోయినట్లే. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి గుమగుమలాడిపోతుందండి మన బిర్యానీ. వాటర్ బాగా ఉడకుతుంది, బిర్యానీ కుక్ అవుతుంది. ఇప్పుడు మనము 1/2 lemon యాడ్ చేసుకుంటాము. 1/2 lemon బాగా పిండుకున్నాం. అందులో ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము కుక్కర్ని క్లోజ్ చేసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్ 2 whistles అంతేనండి. దాని తర్వాత కూల్ డౌన్ తర్వాత చికెన్ బిర్యానీ కుక్ అవుతుంది ప్రెషర్ కుక్కర్లో. అంతలోపల మనం రైతా రెడీ చేసుకుంటాము. పెరుగు ఆల్రెడీ కప్లో పెట్టుకున్నాను. సో ఫైన్లీ చాప్డ్ coriander leaves వేసుకుంటున్నాను. ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ ఒక 5 numbers కట్ చేసుకున్నాను రౌండ్గా. సో అవి కూడా వేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ వద్దండి, ఒక 1/2 spoon చాలు. వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటే మన రైతా రెడీ అయినట్లే. చూడండి రైతా కూడా రెడీ అయిపోయింది. మన బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీగా ఉంది. క్యూకంబర్ మాత్రం కట్ చేసుకోవాలి. లెమన్ పీసెస్ కూడా రెడీగా ఉంది. మన బిర్యానీ టేస్ట్ చూసేటప్పుడు లెమన్ అలా పిండుకొని తిన్నామనుకోండి, ఆహాహా అదే అనమాట మన చికెన్ బిర్యానీ. 2 whistles మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది. కూల్ డౌన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ మూమెంట్కి వచ్చేసినామండి. అబ్బా వాసన అయితే గుమగుమలాడిపోతుంది. ఎలా ఉందో ఓపెన్ చేసి చూస్తుంది మన చికెన్ బిర్యానీ. ఇంకొంచెం లాస్ట్లో విజిల్ ఉంది, తీసేస్తామండి. ఇంకా వెయిట్ చేయను, ఆకలి అయితే ఎక్కువ అయిపోయింది. మీకు కూడా ఆకలి వచ్చింది కదా? ఎస్ వస్తుందండి. బ్యాచులర్స్ బిర్యానీ అంటే అలాగే ఉంటుంది. Cloud 9లో ఉన్నానండి. Cloud 9లో చూడండి ఎంత బాగుంది బిర్యానీ. ఒక్కసారి రండి ఇట. ఎంత బాగుంది చూడండి మన బిర్యానీ. కలుపుకుంటామా బిర్యానీ? వావ్.
దీనికంటే ఒక సూపర్ డూపర్ బిర్యానీ మనకు 5 స్టార్ హోటల్లో కూడా దొరకదండి. స్వయం కృషి, మనమే చేసుకుంటాం, మనమే తింటాము. హైజీన్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టేస్ట్ అయితే అది విరిపోతుంది, చెప్పాల్సిన పని లేదు. ఎంత ఫాస్ట్గా అయింది మన బిర్యానీ మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు మీరు. ఇంకేంటే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ కలిపినామంటే అది అంటుకోపోతుంది. సో అలాగ పెట్టేసి ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసాల్సింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను నేను. ఓకే, ఎంతో యమ్మీ చికెన్ బిర్యానీ సర్వింగ్ ప్లేట్కి వచ్చేస్తుందండి. మన రైతా రెడీ ఉంది, ఎగ్ కూడా వచ్చేసింది, కుకుంబర్ అండ్ లెమన్. వావ్, ఎ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ అయిపోయింది. బ్యాచులర్స్ బిర్యానీ ఎంత క్విక్గా అయిపోయిందో చూసారు కదండి. నా ప్లేట్కి అయితే వచ్చింది, కంప్లీట్ ప్లేట్ ఉంది. ఇది ఓల్డ్ డే మీల్లా ఉంది, బ్రేక్ఫాస్ట్ లాలే. మీరు కూడా సండే ఇలా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. అంతకుముందు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలి కదా, టేస్ట్ చూసి చెప్తాను మీకు. చాలా టెంప్టింగ్గా ఉందండి. వావ్, చూడండి బిర్యానీ పొడిగా ఉంది. చికెన్ అయితే సాఫ్ట్గా, పీసెస్ అన్నీ పూలా ఉంది. ఓకే, టేస్ట్ ఎలా చెప్తారు. డెడ్లీ అండి, డెడ్లీ. చికెన్ లవర్స్కి ఇలాంటి బిర్యానీ ఇచ్చినామనుకోండి, 1000 రూపాయలని ఇచ్చేస్తారండి ప్లేట్కి. అంత బాగుంది, నేను చెప్పేది కాదండి, మీరు కూడా చేసుకొని తినాలి. చికెన్ కూడా ఎట్టుందో చూసి చెప్తాను. ఆహాహాహా, ఛాన్సే లేదండి. నేను తింటా ఉంటాను, మీరు ఇప్పుడే బిర్యానీ చేసుకోండి. చూసారా అండి, బ్యాచులర్స్ బిర్యానీ చాలా యమ్మీగా ఉండింది, సూపర్ డూపర్గా ఉండింది, డిమాండింగ్గా ఉండింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.